వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ లెమన్ రైస్. దీనికి కావాల్సిన పదార్థములు: 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 10-11 జీడిపప్పు, 3 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ సాల్ట్, కొన్ని పల్లీలు, పసుపు, 4 నిమ్మకాయలు, 5 పచ్చిమిరపకాయలు పొడిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, నూనె వేసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్, ముందుగా సాల్ట్ మరియు ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న రైస్లో 1 టీ స్పూన్ పసుపు వేసి గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పసుపు కలుపుకున్న రైస్లో కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని రసం తీసి రైస్లో కలుపుకోవాలి. ఇప్పుడు పోపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఎండుమిరపకాయలు వేసుకొని వేగించుకోండి. ఎండుమిరపకాయల తర్వాత పల్లీలు వేసుకొని వేగించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు మరియు ఆవాలు వేసుకొని వేగించుకోండి. పోపు వేగిన తర్వాత అందులో జీడిపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మరియు రుచికి తగినంత ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చివరగా కరివేపాకు వేసుకొని పోపుని ముందుగా పసుపు కలుపుకొని పెట్టుకున్న అన్నంలో వేసుకొని గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర తయారైంది.